హలో అండి. నేను డాక్టర్ అవినాష్ తిప్పని, క్యాన్సర్ సర్జన్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వరంగల్. సో చాలామంది అడుగుతుంటారు, ఈ క్యాన్సర్లో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే ఏంటి అని. లో ఈ కీ హోల్ సర్జరీ అంటాం. అంటే ఈ బొడ్డు భాగంలో కానీ ఒక చిన్న హోల్ వేసి దాంట్లో కెమెరా కడుపులోకి పంపించడం జరుగుతుంది. పంపించేసి కడుపులో ఉన్న అవయవాలన్నీ చూడాల్సి ఉంటుంది. సో ఇలా చేసే క్రమంలో క్యాన్సర్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ స్టమక్ సంబంధించిన క్యాన్సర్స్, ఆ తర్వాత ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్స్, గాల్ బ్లాడర్ సంబంధించిన క్యాన్సర్స్, కొన్ని ఒవేరియన్ క్యాన్సర్స్ బయట స్కానింగ్లో చూడడానికి అంత బాగానే ఉంటుంది. ఆపరేషన్ చేద్దాం అనుకుంటే మేము ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి పొట్టంతా నిలువుగా కోసి ఓపెన్ చేసేసరికి అది లోపలంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో ఈ రకాల క్యాన్సర్కి మనం ముందే ఏంటంటే ఈ కీ హోల్, అంటే ఆ హోల్ ద్వారా కడుపులోకి కెమెరా పంపించేసి వ్యాధి ఎంతవరకు ఉంది అనేది ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా నిర్ధారణ చేసి, ఒకవేళ ఆపరేషన్ చేయవచ్చు అంటే మేము ఆపరేషన్ చేసేస్తాం. అది లాప్రోస్కోపీ ద్వారా అయితే ఆ లాప్రోస్కోపీతో అయిపోతుంది. లేదు కోసి చేసే ఆపరేషన్ అంటే కోసి చేస్తాం. ఒకవేళ ఈ లాప్రోస్కోపీలో లైట్ వేసి లోపల చూసిన తర్వాత అది లోపలంతా పాకేసి స్ప్రెడ్ అయిందనుకోండి, ఇమీడియట్గా ఆ ఒక్క కుట్టుతోనే కడుపు క్లోజ్ చేయడం జరుగుతుంది.